అయితే తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు కూడా అప్పట్లో చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తప్పులన్నింటినీ కూడా తాము అధికారంలోకి వస్తే సరిచేస్తామని చెప్పి కూటమి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి విస్తృతంగా ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుని మొత్తం 3 జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదికన ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వం ముందుకెళ్ళింది. దీనిలో భాగంగా గత నెల ఈ ఒక నోటిఫికేషన్ కూడా ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే కనుక ముఖ్యంగా మదనపల్లి, అదేవిధంగా మార్కాపురం, అదేవిధంగా పోలవరం ఈ 3 జిల్లాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసే అంశాన్ని, అదేవిధంగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల్లో వచ్చినటువంటి ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు మదనపల్లి జిల్లా ప్రతిపాదనను పక్కన పెట్టి ఏదైతే అన్నమయ్య జిల్లా అదే పేరు ఉంచి అక్కడ రాయచోటి క్యాపిటల్ను అక్కడి నుంచి మదనపల్లికి మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే భారీ ఎత్తున అక్కడ రాయచోటి ప్రాంతంలో జిల్లా కేంద్రాన్ని మార్చొద్దంటూ కూడా కొంత ప్రజల నుంచి వస్తున్న తరుణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్యాబినెట్లోనే ఈ విషయంపైన తన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రి రాయచోటిని జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసినట్టు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఒక మెడికల్ కాలేజీ కావాలన్నా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తమ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా కోరడం జరిగింది. అయితే ఇదే సమయంలో రాయచోటితో కలవడానికి అటు రాజంపేట, కడపలో కలవడానికి ఇష్టపడుతోంది. అదేవిధంగా రైల్వే కోడూరు, తిరుపతిలో కలవడానికి ఇష్టపడుతుంది. రాయచోటి ఏకాకి అయింది కాబట్టి ఏమీ చేయలేకపోయాను అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చివరకు రాయచోటి హెడ్ క్వార్టర్ను మదనపల్లికి మారుస్తూ అన్నమయ్య జిల్లాను రూపొందించారు. ఈ విధంగా అంటే 2 జిల్లాలు ఏదైతే మార్కాపురం, అదేవిధంగా అన్నమయ్య జిల్లా, పోలవరం జిల్లాలు ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. 5 రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని వెనక ఎంతో విస్తృతమైన కసరత్తు చేయడంతో పాటు స్థానిక ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా పూర్తి స్థాయిలో పరిగణనలో తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం 26 జిల్లాలు కాస్త 28 జిల్లాలుగా కొత్తగా రూపాంతరం చెందిన పరిస్థితిని మనం చూడొచ్చు. కేబినెట్లో జరిగిన చర్చ సందర్భంగా కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన ఆవేదనను అయితే అక్కడ వ్యక్తం చేశారు. అయితే మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. 9 జిల్లాలు యథావిధిగా అదేవిధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గూడూరులో ఉన్న కొన్ని మండలాలు తీసుకొచ్చి నెల్లూరులో కలపడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండను వాసవి పెనుగొండ మండలంగా పేరు మారుస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. రాజంపేటను కడప జిల్లాలోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాయచోటిని మదనపల్లితో కలిపి మార్పులు చేస్తూ మదనపల్లి హెడ్ క్వార్టర్గా అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మార్చి మదనపల్లిని అక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయాలను, విస్తృత ప్రయోజనాలను, పరిపాలనా సౌలభ్యాన్ని, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాలు లాంటి ఏమీ లేవు, అన్నీ కూడా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేసి ఆయన వద్దకు పిలిపించి రాయచోటిని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది ఒక ప్లాన్ కూడా ఆయనకు వివరించినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఆయన మాట్లాడుతూ రాయచోటి ఏకాకి అయిన కారణంగానే ప్రత్యేకంగా జిల్లాగా దాన్ని కొనసాగించలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పినట్టుగా చెబుతున్నారు. అదే సమయంలో రాయచోటి అభివృద్ధికి కూటమి సర్కారు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ప్రతిపాదన కానీ అధికారుల నుంచి వచ్చినటువంటి సూచనలు, అట్లనే చాలా అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. వీటన్నిటి తర్వాత క్యాబినెట్లో ఏమన్నా వీటి గురించినటువంటి చర్చ వచ్చిందా? సో ఇప్పుడు అన్నమయ్య పేరుతోనే జిల్లాని కొనసాగించాల్సి రావడం, లేకపోతే పోలవరం పేరుతోనే జిల్లాని ఏర్పాటు చేయాల్సి రావడం, ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో దీనిపైన కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో ఏ రకంగా అభిప్రాయాలు వచ్చాయి? క్యాబినెట్లో ఉన్నటువంటి కూటమి సంబంధించిన మంత్రులందరూ కూడా దీనిపైన ఏమన్నా చర్చించారా? ఇన్సైడ్ ఏమన్నా జరిగిందా, లేకపోతే అందరూ ఒక అభిప్రాయంతో దీనికి సంబంధించి కూడా ఓకే చేశారనుకోవచ్చా?
మీరు చెప్పినట్టు పోలవరం జిల్లాలో పోలవరం ఉండదు. పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏర్పడినప్పటికి కూడా పోలవరం ముంపు గ్రామాలు, పోలవరం ప్రాంతంలో ఉన్న గ్రామాలు, ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలవరం జిల్లా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నిర్వాసితులుగా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, ఆ పొలాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రాంత ప్రజల సెంటిమెంట్ ఆధారంగా అక్కడ పోలవరం పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గడిచిన అంటే 2014 నుంచి 19 ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిలో భాగంగా పోలవరాన్ని కూడా విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది. కాబట్టి ఆ జిల్లాకు ఆ పేరు సముచితమని భావించి పోలవరానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక క్యాబినెట్ విషయానికి వస్తే క్యాబినెట్లో రాయచోటి మార్పు పైన క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. రాజంపేట వాళ్ళు కూడా మేము రాయచోట్లో కలవబోమని ఏదైతే అభిప్రాయ సేకరణలో స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో క్యాబినెట్లో కూడా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కొంతసేపు ఉన్న పరిస్థితి. అయితే రాంప్రసాద్ రెడ్డి కూడా గట్టిగా రాయచోటి హెడ్ క్వార్టర్గా ఉండాలని గట్టిగా క్యాబినెట్లో కూడా వాదించారు. కానీ ఒక్క నియోజకవర్గాన్ని జిల్లాగా చేయలేమని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో పాటు రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. తనకు రాయచోటి అంటే ప్రేమ ఉంది కాబట్టి మీకు మంత్రి పదవి కూడా ఇచ్చామని కూడా క్యాబినెట్లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ బాధ్యత అంటే రాయచోటి అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి స్పష్టం చేశారు. ఇక నెల్లూరు జిల్లాలో మార్పులపై మంత్రి నారాయణ కూడా క్యాబినెట్లో ప్రస్తావించారు. రెవెన్యూ డివిజన్ ఒకలాగా, పోలీస్ సబ్ డివిజన్ మరోలాగా ఉందని కూడా మంత్రి క్యాబినెట్లో ప్రస్తావించారు. పోలీస్ సబ్ డివిజన్ అంశం మరోసారి చూద్దామని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆదోని 2 మండలాలుగా చేయడం ఎందుకు, ఆదోని 1 ఆదోని 2గా పెట్టడం ఎందుకు, వేరు పేర్లు పెట్టవచ్చు కదా అని ఒక అంశాన్ని ప్రస్తావించగా మంత్రి పయ్యావుల కేశవ్ దీనికి సంబంధించి ప్రస్తావించారు క్యాబినెట్లో. దీనిపైన చిన్నపల్లిలో ఉన్న కారణంగా వాటి పేర్లు పెడితే కనుక ఎస్టాబ్లిష్ కావడం కష్టమవుతుంది కాబట్టి ఆదోని 1 ఆదోని 2 అని పేర్లు పెట్టినట్టుగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు 2025లో రాష్ట్రానికి కూడా చాలా బాగా కలిసి వచ్చింది. 2025 అటు రాష్ట్రం కూడా కష్టస్థితి నుంచి అంటే క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడి తిరిగి పట్టాలపై ఎక్కి పరుగు పెడుతుందనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చాలా క్లిష్టమైన సమస్య అయినప్పటికీ అందరి అభిప్రాయాలు తీసుకుని రాజకీయ ఉద్దేశాలు పక్కన పెట్టి ప్రజా సౌలభ్యం, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినట్టుగా క్యాబినెట్లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రాయచోటిని జిల్లా కేంద్రంతో ధీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని కూడా